భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక నేషనల్ హైవే సమీపంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు మద్దతుగా శనివారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాతా మాధవీలత, భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కందుల సుజాతలకు బాధిత కుటుంబాలు తమ ఆవేదన తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా సారపాక నేషనల్ హైవే 30 వద్ద సమీపంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, అధికారులు గుడిసెలు ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేసినట్లుగా బాధిత కుటుంబాలు తమ ఆవేదనను వారికి తెలియజేశారు. వారి ఆవేదన విన్న తాతా మాధవీలత ప్రభుత్వం వెంటనే స్పందించి బుర్గంపాడు మండల పరిధిలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ స్థలం మంజూరు చేసి న్యాయం చేయాలని మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున డిమాండ్ చేశారు. అప్రోచ్ రోడ్డు పనులకు అడ్డు రావడం లేదని, ఇల్లు లేక స్థలం కొనుక్కునే స్తోమత లేదు కాబట్టే ప్రభుత్వం స్పందించాలన్నారు. వారికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘం తరపున పోరాటం చేస్తామని, వారికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవానీ, జయ, పర్వీన్, సుమతి, మాధవి, రాణి తదితరులు మద్దతు తెలిపారు. బ్రిడ్జి దగ్గర మేడం, అక్క బ్రిడ్జి రోడ్లు వేడలు చేస్తున్న క్రమంలో పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి, పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత సర్టెన్ టైం ఇచ్చి దానికి వాల్యూ కట్టి గవర్నమెంట్ వాళ్ళని పక్కకు తప్పిస్తుంది. సేమ్ యాస్ ఫీజుగా ఇది కూడా అట్లాగే చేయాలి. సో వీళ్ళు అంటే పేదవాళ్ళు కాబట్టి ఏం చేసినా నడుస్తుందని చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. దీని మీదనైతే ఖచ్చితంగా మీకోసం మేమైతే మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలుస్తామమ్మా. మీరు కలిశారు, మేము కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిసాం. మీరు కనీసం ఇల్లు కట్టించలేకపోయినా సరే వాళ్ళు ఎలా చేసుకున్నారు, ముందు స్థలాలు చూపించండి. స్థలం ఉంటే గవర్నమెంట్ ఇల్లు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సో ఎక్కడ స్థలాలు లేని పక్షంలో రోడ్డెమ్మడి ఉన్నారు అంతే తప్ప వేరే అయితే కాదుగా. వాళ్ళకంటూ కొన్ని కోట్ల వాల్యూ చేసిన, లక్షల వాల్యూ చేసిన స్థలాలు ఉంటాయి.